సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న లైలా రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి గారు మాట్లాడుతూ జనసేన పార్టీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే జనసేన పార్టీ మరి ఏదో కాదు, మేము పెట్టిన ప్రజారాజ్యమే రూపాంతరం చెంది అది జనసేనగా వచ్చిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం చూస్తున్నాం సార్. మరి ఆయన స్టేట్మెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఆ ప్రకటనతో పాటు ఇంకొక ప్రకటన కూడా వచ్చింది ఆ వేదిక మీద. పృథ్వీ అవును చేసినటువంటి విపరీత వ్యాఖ్య అనొచ్చు దాన్ని. అంటే సినిమాలో ఉన్న ఓ సన్నివేశం అన్న టోన్ లో మాట్లాడుతూ 151 మేక తీరా బయటకు చూస్తే 11 మేకలు అన్నాడు క్యాజువల్ గా. అంటే వైనాట్ 175 ఉన్న 151 మిగిలిన 11 అనే సెన్స్ లో వైసీపీని రెడిక్యూల్ చేస్తూ వారు ఆ ప్రకటన చేశారు అనేది ఒకటి. ఈ రెండింటినీ తీసుకుని అంటే చిరంజీవి ఏమో ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడలేదు, కానీ ప్రజారాజ్యం పార్టీ ఎక్స్టెన్షనే జనసేన అని చెప్పడం ద్వారా ఇప్పటి ప్రభుత్వంతో తన ఐడెంటిటీని చూసుకున్నాడు, ఇప్పటి కూటమి ప్రభుత్వంతో తన ఐడెంటిటీని పోల్చుకున్నాడు అనే దాంతోనూ పృథ్వీ వైసీపీలో ఉండి బయటకు వచ్చి ఇలాంటి ప్రకటనలు చేయటం అనే దాని మీద కలిపి బాయ్కాట్ లైలా అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ తో వాళ్ళు గొడవ మొదలుపెట్టారు వైసీపీ వారు. అది నడుస్తోంది. అయితే చిరంజీవి గారి గొడవ ఏంటి, అక్కడ ఏదో అనుకోకుండా ఆయన ప్రోగ్రామ్ లో లేదు, ఆయన స్క్రిప్ట్ లో లేదు, అది అనుకోకుండా అక్కడ ఏదో ఓ పాట ఏదో వినిపించింది. అక్కడి నుంచి ఆయన లీడ్ తీసుకుని వారి పద్ధతిలో వారు చెలరేగిపోయి మాట్లాడారు. అంతే తప్ప ఆయన ఏదో రాజకీయ పరమైన ప్రకటన చేయాలి అన్న టోన్లో లేడు. కానీ పృథ్వీది ఇంటెన్షనల్ గా అనిపించింది. ఈ ఇంటెన్షనల్ గా అనిపించడం వల్ల ఇప్పుడు వైసీపీ రియాక్ట్ అయింది. కానీ నిజానికి వైసీపీ దీని మీద రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, సరైన పద్ధతి కాదని ఒక ప్రకటన వాళ్ళ అధికార ప్రతినిధి ఎవరో ఇస్తే సరిపోతుంది. దానికి ఇంత ట్రోల్ చేసి ఇంత గొడవ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ గొడవ చేస్తున్నారు. అంటే విమర్శని స్వీకరించాలి, విమర్శ మీద కామెంట్ చేయాలి తప్ప ఆ విమర్శ మీద దాడులు చేయకూడదు. ఆ దాడులు చేస్తున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు, అది కరెక్ట్ కాదు. జరిగింది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనుకుంటే ఇద్దరి వైపు నుంచి ఇద్దరూ సంజయ్ శ్రీవారాన్ని కోరుతూ కోర్టుకు వెళ్ళండి. అంతే తప్ప ట్రోల్ చేయటము, పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడటము, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. పైగా ఆ పార్టీకి ఉపయోగపడే వ్యవహారం కూడా కాదు. ప్రజలు కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు పాత రోజుల్లో అంటే ఎన్నికలకి ముందు వైఎస్ఆర్సీపీ ఎలా ఉంది, ఎన్నికల తర్వాత ఎలా ఉంది అనేది ప్రజలు కంపేర్ చేసుకుంటారు. ఈ కంపారిజన్ ప్రాపర్ గా ఉంటేనే రేపు వచ్చే ఎన్నికల్లో మీకు ఓట్లు పడతాయి, లేదంటే ఉండదు. అందుకని ఇలాంటి చిన్న చిన్న గొడవలు, పెద్ద ఇష్యూస్ చేసి గొడవ పట్టడం వల్ల పొలిటికల్ గా మైలేజ్ తగ్గుతుంది. ఆ విషయం వాళ్ళకి అర్థం కావాలి. ఇది అనవసరమైనటువంటి టీకప్ లో తుఫాను గొడవ. న్యాచురల్ గా మాట్లాడేసాడు ఆయన. చాలా ఉన్నాయి దానిలో పీకి మాట్లాడుకోవాలంటే వారి ఉపన్యాసంలో చాలా విషయాలు ఉన్నాయి. ఏది ఈ మధ్య ఇంకా సినిమా థియేటర్లో ఆడుతోంది, సూపర్ హిట్ సినిమా లాంటి ప్రకటనలు కూడా నడిచినాయి. అలా చేస్తాడు ఆయన చిరంజీవి గారు. ఆ ధోరణిలో వెళ్ళాడు ఆయన లైలా గురించి. అలాగే కాంపౌండ్లు ఆ చర్చ కూడా జరిగింది అక్కడ. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకే కాంపౌండ్, ఇక్కడ ఎవరికి కాంపౌండ్లు లేవు అన్న పద్ధతిలో అదొక గొడవ. ఇలా చిరంజీవి గారు ఆయన ధోరణిలో ఆయన మాట్లాడాడు. పృథ్వీ మాట్లాడింది కొంచెం ఎక్కువ కాంట్రవర్సీ కంపారిటివ్ గా. చిరంజీవితో పోలిస్తే తను టార్గెటెడ్ గా దాడి చేసినట్టు కనిపించింది. అందుకని వైసీపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరిని కలిపి ట్రోల్ చేస్తూ ఆ సినిమాని బాయ్కాట్ లో పెట్టడం అనేది ఇబ్బందికరం. ఆ పని చేయకుండా ఉండాలి. ఎందుకంటే దాని వలన ఏమవుతుంది, ప్రజల్లో వీళ్ళకి ఇంకా దిగలేదు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన 11 స్థానాలకు పరిమితం చేసినా ఇప్పటికీ అంతా మేమే అన్నట్టుగా గొడవ చేస్తూ ఉంటారనే ఇంప్రెషన్ పడితే ప్రమాదం. అందుకని ఆ ఇంప్రెషన్ పడకుండా ఉండాలంటే ఇలాంటి వాటి మీద అతిగా గోల చేయకపోవటమే మంచిది.